మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా? ఆ నొప్పుల వల్ల మీరు ఎక్కువసేపు నడవలేకపోవడం కానీ లేకపోతే ఎక్కువసేపు నిల్చోలేకపోవడం కానీ అట్లేమన్నా ఇబ్బంది పడుతున్నారా? కంగారు పడకండి. ఒక ఏజ్ వచ్చాక చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం జాయింట్ పెయిన్స్. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చిన్న చిన్న వేళ్ళ నుంచి మోకాళ్ళ వరకు, మడిమెల వరకు ఇలా నొప్పులు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల, కార్టిలేజ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల. మన జాయింట్స్ మధ్యలో టెండాన్స్ ఉంటాయి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఒక బోన్ని ఇంకో బోన్ని కనెక్ట్ చేయడానికి టెండాన్స్ ఉంటాయి. ఆ టెండాన్స్ సహాయంతో ఆ బోన్స్ అనేవి జాయిన్ అవుతాయి. అలాగే కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది బోన్ ని స్ట్రెంగ్తెన్ గా ఉంచుతుంది. అలాగే ఈ జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడకుండా ఉండడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ మూడు సరి సమానంగా ఉంటే జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువగా అవుతాయి. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినా లేదా కార్టిలేజ్ స్ట్రెంగ్త్ తగ్గినా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీన్నే మనం ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ గా ఉన్న ప్రాబ్లం. ముఖ్యంగా ఏజ్ వచ్చిన కొద్దీ మన కార్టిలేజ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది కాబట్టి, అండ్ బోన్స్లో సత్తువ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది కాబట్టి డెఫినెట్లీ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఏజ్ పెరిగిన కొద్దీ ఇంకా ఎక్కువ అవుతాయి. ది బెస్ట్ ప్రోడక్ట్ జాయింట్ పెయిన్స్కి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఫార్మేషన్కి, ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కార్టిలేజ్ బెస్ట్గా ఫామ్ అవ్వడానికి, కార్టిలేజ్ స్ట్రెంగ్త్ అవ్వడానికి బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా 150 years ఓల్డ్ ఫార్ములా అయిన తైలపాక విధి అనే చాలా కొన్ని ఇయర్స్ గా ఉన్న ఆయుర్వేదిక్ ప్రాసెస్ తో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న హెర్బ్స్ ని బ్లెండ్ చేసి నెయ్యిలో హీట్ చేసి తయారు చేయబడిన ప్రోడక్ట్. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ టైప్. ఇది కార్టిలేజ్ ని, సైనోవియల్ ఫ్లూయిడ్ ని, జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది కార్టిలేజ్ సెల్స్ కి. అలాగే జాయింట్స్ ని హెల్దీగా బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మొబిలిటీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్, అంటే మోకాళ్ళ నొప్పుల్లో మూమెంట్ ని ఈజీ చేస్తుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ని పెంచుతుంది. సో ఇందులో క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ డైలీ 1 కానీ చాలా ఎక్కువగా పెయిన్ ఉంటే డైలీ 2 తీసుకోవచ్చు. సో ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడము, సలాడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇలా చేసి దాంతో పాటు మసాలా, ఆయిల్ ఫుడ్, బయట ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి. దాంతో పాటు 25-30 ఏజ్ వచ్చింది అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అంటే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మజిల్ గట్టిగా అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది. దీంతో జాయింట్ పైన అంత ఈజీగా ఎఫెక్ట్ పడదు, మజిల్ పైన పడుతుంది. అప్పుడు జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ప్రోటీన్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి, ఫైబర్ డైట్, యాంటీ ఆక్సిడెంట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ప్రాపర్గా కన్సిస్టెంట్గా డెఫినెట్లీ మీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఈ మధ్యలో PRP ఇంజెక్షన్స్ అని ఇలాంటివి చాలా వస్తున్నాయి, బట్ అవన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. న్యాచురల్ ప్రోడక్ట్స్ని వాడడానికి ప్రిఫర్ చేయండి.